అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసని వీళ్ళు చేసినటువంటి స్లోగన్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ విడిపోవడం అనేది తెలంగాణ ఉపయోగం కంటే కూడా ఆంధ్రాకే ఎక్కువ ఉపయోగం. అది ఎప్పుడంటే అక్కడ ఉన్న నాయకులు ఎవరన్నా కానివ్వండి, అక్కడ దృష్టి మొత్తం పెట్టి అక్కడ ప్రజల అవసరాలు కానీ వాళ్ళ అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అక్కడ అన్నీ అవుతాయి. ఇప్పుడు అక్కడ రాజధాని కావాలి అనే ఒక టాపిక్ నడుస్తుంది. రాజధాని పని పెట్టుకొని చేస్తే కాదు, అది ఆటోమేటిక్గా రాజధాని జరిగిపోతుంది. మీరు అక్కడ ఉండాలి ఫస్ట్. అక్కడనే దృష్టి పెట్టినప్పుడు ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, నైజాం రాజు హైదరాబాద్లో ఉండే, ఆయన ఉన్నప్పుడు ఆయన ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటుంది. ట్యాక్స్లు వసూలు చేస్తారు, చేసుకుంటా పోతుంది. అదేదన్నా ఏమన్నా రియల్ ఎస్టేట్ వెంచరా రాజధాని అంటే? అక్కడ పాలనకు అవసరమైన సెక్రటేరియట్లు వసతులు అవి ఇవి చేసుకోవడమే ఉంటుంది. అయితే ఆ రాజధాని ఇప్పటిదాకా అవ్వకపోవడానికి కారణము అక్కడ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కూడా ఏదైతే జరుగుతుందో ఇంకా మెరుగ్గా జరగాలన్నప్పుడు అక్కడ లోకలేట్స్ని ప్రేమిస్తూ ఆ భూమిని ప్రేమిస్తూ దాని మీదనే దృష్టి పెట్టాలి లీడర్లు. అప్పుడు అక్కడ న్యాయం జరుగుతుంది. అక్కడ ప్రజలు వాస్తవానికి అమాయకులు, అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా వాళ్ళు వట్టిగానే ఈ క్యాస్ట్ ఫీలింగ్ల టైం అంతా పోతుంది. తర్వాత ఈ వైషమ్యాల గురించి ఈ లీడర్ని తిట్టుడు ఆ లీడర్ని తిట్టుడు. మనకు కొత్త ఆలోచన ఏదన్నా కావాలనేది లేనే లేదు. మన అభివృద్ధి, మన సంక్షేమం, మనకు నిత్యావసరాలు ఏమున్నాయి, మన ఎదుగుదల ఎట్లా అనే ఆలోచన కంటే, లేకుంటే ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ గురించి, లేకుంటే ఒక కొత్త ఆలోచనను రగిలించే టైప్ కాకుండా ఉన్న వాళ్ళనే పెట్టి వెనుక ఫ్యాన్స్ అయ్యి వీడు వాడిని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, ఈ బూతుల సంస్కృతి ఇదంతా కూడా గలీజ్గా తయారవుతుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా ఆ సంస్కృతికి వస్తుంది. ఈ మధ్య కాలంలో మీరే అన్నారు కదా, అదే ప్రభావం నేను అనేది. 2 ఏళ్ల నుంచి సీఎంఏ అయ్యుండి నోటుకొచ్చిన మాటలని మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ అది అక్కడి ప్రభావమే. ఇప్పుడు ఎట్లయితే నేను అంటున్నానో అక్కడి లీడర్లు అక్కడి భూమిని ప్రేమించి ఆ సంస్కృతిని డెవలప్ చేయాలన్నా కదా నేను. ఇప్పుడు ఆంధ్రాలో కూచిపూడి ఇట్లాంటి మంచి మంచి నృత్యాలకు, ఒక సాంప్రదాయాలకు మంచి నిలయం అది. తర్వాత ఏమైపోయింది, ఈ రాజకీయ పోకడలకు, తర్వాత ఈ హీరో ఫ్యానిజంల దీంట్లో ఒక రౌడీల్లాగా మారి ఆ మాట్లాడే విధానంలోనే మనకు ఆ పార్టీ క్యాడర్ ఏంది, ఆ లీడర్ ఏందని బేరీజ్ చేసుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే మొత్తం కమెంట్స్లో బూతులు తప్పితే ఇంకేం లేదు. వీళ్ళంతా వాళ్ళని తిడుతుండ్రు, వాళ్ళంతా వీళ్ళని తిడుతుండ్రు, దినమంతా అయిపోతుంది. ఎవరో కొంతమంది చేసేదానికి అక్కడ పాలకుల్ని అందరినీ అనడం కూడా కరెక్ట్ కాదు, ప్రజల్ని అనడం కూడా కాదు. నేను చెప్తా కదా, నేను ప్రజలని ఎక్కడన్నా, నేను లీడర్లు వాళ్ళ క్యాడర్ గురించి మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు మనం మాట్లాడే ఇంటర్వ్యూలో కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగటివ్గా తీసుకోవచ్చు. వాళ్ళ దృక్కోణం అంతా ఒక మైకంలో వెళ్ళిపోయింది. ఒక ఫ్యాన్ గొర్రెల్లాగా ఫాలో అవ్వడమే తప్పితే దీంట్లో పాలసీ ఏంది, కాన్సెప్ట్ ఏంది అనే ఆలోచన విచక్షణ లోపిస్తుంది ఇక్కడైనా అక్కడైనా. నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు ఆంధ్ర అట్లా లేకుండే. నేను అక్కడ చదివినోన్ని కదా, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, మంచి పాజిటివిటీ ఎక్కువ ఉండే. ఇప్పుడు నెగటివిటీ, ఈవిల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. నేను అనుకోవడం ఏంటంటే, రాజకీయ శ్రేణుల వల్లనే యువత పాడైపోతుంది. ఇప్పుడు వాళ్ళకు ఒక ఆదర్శవంతమైన లీడర్షిప్ అవసరం ఉంది ఇక్కడ కొంతవరకు కంట్రోల్ ఉండే. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, ఆయన కింద కూడా అట్లనే తయారవుతుండ్రు. అంతకుముందు ఆయన కూడా ఏదేదో అన్నాడు, మరీ ఇంత ఘోరంగా లేకుండే. ఇప్పుడు ఏమైపోతుంది, సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడే భాషా మాండలికంతో ఇక్కడైనా కూడా ఎవరు రిక్రూట్ చేసి ఉన్నారు, ఎక్కడోళ్ళు ఏం మాట్లాడుతున్నారని మనం ఇంత తెలివి ఉన్నా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నేను అనేది ఏంటంటే, ఈ రాజకీయ కుర్సీ కోసము అక్కడ అభివృద్ధి కంటే కూడా వాళ్ళ పాలన కోసం పాలకులుగా ఉండడానికి ఏదైతే కసరత్తు జరుగుతుందో ఇరు వర్గాలల్లో కూడా దాని మీద ఎక్కువ పోతుంది తప్పితే ప్రజలు ఎట్లా వాళ్ళకి ఎట్లా చేయాలనే దాని మీద తక్కువ ఉంది. ఇక్కడైనా అక్కడైనా ఇది కామన్. నేను చెప్పేది, నేను అనేది ఏంటంటే, ప్రజలను, అక్కడి మట్టిని, అక్కడి నీళ్లను ప్రేమించే వాళ్ళు పాలించాలి ఎక్కడున్నా కూడా.